సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మూవీ వచ్చిందంటే చాలు మాస్ క్లాస్ హీరోస్ కి నచ్చేలా ఆడియన్స్ మెచ్చేలా ఉంటాయి. ఇక పూరి కెరీర్ కి బూస్టప్ ఇచ్చిన మూవీ ఇస్మార్ట్ శంకర్. హీరో రామ్ కెరీర్ లో ఫుల్ మాస్ మీల్స్ లాంటి మూవీ కూడా ఇదే. డైరెక్టర్ హీరో మధ్య మంచి ట్యూనింగ్ కుదరడంతో డబుల్ స్మార్ట్ మూవీ రై రై అంటూ పట్టాలెక్కింది. ఇప్పుడు ఈ మూవీ ఆర్థిక సమస్యలతో సతమతమవుతోందని, అందుకే షూటింగ్ ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంత అబద్ధమెంత అనేది తెలియాలంటే లెట్స్ గో టు ఫుల్ డీటెయిల్స్. నిజానికి డబుల్ స్మార్ట్ కి ఎలాంటి ఇబ్బందులేం లేవు. బిజినెస్ దాదాపుగా క్లోజ్ అయిపోయింది. అగ్రిమెంట్లు ఇవ్వడమే తరువాయి. పైగా పూరి ఇప్పుడు కూడా ఈ మూవీ పనుల్లోనే బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం మణిశర్మతో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఆయన ఇప్పటికే 3 సాంగ్స్ ఇచ్చారు. వాటి పిక్చరైజేషన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మరో 2 పాటలు బాకీ ఉన్నాయి. అవి 2 సెట్ సాంగ్లే కాబట్టి సాంగ్స్ ఇవ్వగానే హైదరాబాద్ లోనే షూటింగ్ పెట్టేస్తారు. 2 సాంగ్స్, ఓ ఫైట్ కొంతమేర టాకీ పెండింగ్ లో ఉన్నాయి. సంజయ్ దత్ ఈ మూవీలో విలన్ గా యాక్ట్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆయన షూటింగ్ పార్ట్ సైతం ఎప్పుడో పూర్తయిపోయింది. మరో 20% షూటింగ్ జరగాలంతే. ఫిబ్రవరిలో కొత్త షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. పూరిది జెట్ స్పీడ్. ఆయన షూటింగ్ మొదలెడితే చకచకా మూవీని కంప్లీట్ చేస్తాడు. అనుకున్న టైంకే ఈ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తాడు. ఈ మ్యాటర్లో ఎవరికి ఎలాంటి డౌట్స్ లేవు. ఇది కావాలని తీసుకున్న బ్రేక్ తప్ప వచ్చిన బ్రేక్ మాత్రం కాదు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి ఓ కీలకమైన అప్డేట్ ఒకటి బయటకు రానుందని టాలీవుడ్ వర్గాల టాక్. చూడాలి మరి ఇన్ టైంలో ఇన్ అవుతుందో లేదో. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని